దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనస్సు. మన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనస్సు చొప్పునే మనిషి యొక్క ఆశీర్వాదము కానీ, శాపము కానీ, నష్టము కానీ, కష్టము కానీ, దీవెన కానీ ఆధారపడి ఉంటాయి. మన మనస్సు అనేది ఏ విధంగా ఉండాలి, మన మనస్సు అనేది దేనిపైన ఉంచుకోవాలి, అసలు మనం ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఏ విధమైన మనస్సు కలిగి ఉంటే మనం దేవునికి విరోధంగా ఉంటాము అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, దయచేసి గమనించండి. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నదంట. మనము శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటే, అంటే ఈ భూ సంబంధమైనవి, అంటే ఈ శరీరానికి సంబంధించిన ఇచ్ఛలు, కోరికలు, వాంఛలు, పాపముతో మిళితమైనవి, పాప సంబంధమైనవి, ఈ భూ సంబంధమైనవి, ఈ క్షయమైపోయేటటువంటి శరీరానుసారమైనటువంటి ఈ మనస్సు మనము కలిగి ఉన్నట్లయితే మనము దేవునికి విరోధులుగా ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనస్సు మనకు ఉండకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మునుపు మనము రక్షించబడక మునుపు, దేవుని బిడ్డగా మనము ముద్రించబడక మునుపు, మనము బాప్తిస్మం తీసుకోక మునుపు శరీరానుసారమైన మనస్సుతోనే ఉన్నాం. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొనుచు, శరీర కోరికలు తీర్చుకొనుచు, శరీరము చెప్పినట్లుగానే మనము నడుచుకున్నాం. కానీ ఇప్పుడైతే శరీరానుసారమైన మనస్సు మనము కలిగి ఉండకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును పెట్టుకొనక పర సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచాలి. దేవుని మీద, దైవ గ్రంథము మీద, దేవుని యొక్క వాక్యము మీద, పరిశుద్ధ లేఖనాల మీద, పరలోక రాజ్యము పైన మన మనస్సును పెట్టుకొని వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడుచు వెళ్ళాలండి. మన మనస్సు దైవ సంబంధమైన వాటి మీద ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద, క్షయమైపోయే వాటి మీద ఉండకూడదు అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, నీ మనస్సు దేని మీద ఉంది? నీవు దేని మీద మనస్సు పెట్టుకొని ఉంటున్నావు? ఈ లోకంలో మనుషులు అనేక రకాలుగా వారి మనసులు పెట్టుకుంటారు. అనేక రకాలుగా, అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి అబ్బాయి మీద, ఒక వ్యాపారస్తుడు లాభం మీద, వ్యవసాయదారుడు పంట మీద, రకరకాల మనస్సులు పెట్టుకొని ఉంటూ ఉంటారు. మరి నీ మనస్సు దేని మీద పెట్టుకుని ఉన్నావు? నీ మనస్సు దేని మీద ఉంది? సహోదరుడా, సహోదరి, నీ మనస్సు దేని మీద ఉంది? మన మనస్సు పరిపూర్ణంగా దేవుని మీద పెట్టుకొని ఉండాలి. మన మనస్సు దేవునితో అంటుకట్టబడి ఉండాలి. మనము దైవ సంబంధమైన విషయాల్లోనే ఎక్కువగా మన మనస్సును కేంద్రీకరించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరానుసారమైన మనస్సు కానీ మనము కలిగి ఉంటే మనము దేవునికి విరోధులమైపోతాము. దేవుని వలన మనకి ఏమీ దొరకదండి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. మనల్ని మనం పరిశీలన చేసుకొని మన మనస్సు దేని మీద ఉంది, నా మనస్సు దేని మీద పెట్టుకుంటున్నాను, నా మనస్సు దేనిపై ఆనుకుంది అని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ శరీరానుసారమైన మనస్సు మనకు కలిగి ఉంటే తీసివేసుకుందాం. యేసయ్య దగ్గరకు ఒప్పుకొని విడిచిపెడదాము. ఆ శరీరానుసారమైన మనసును తీసివేసుకొని ఆత్మానుసారమైన మనసును ధరించుకొని దేవుడిచ్చే గొప్ప కృపను పొందుకొని, గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని దీవించబడదాము. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.